మనలో ఉన్న చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ఏదైనా ప్రోడక్టు లేదా సర్వీస్ చూసినప్పుడు అది నిజంగా మంచి క్వాలిటీలో ఉందా లేదా అని ఎలా గెస్ చేయాలి? మరి చిన్నగా ఉన్న బిజినెస్ని పెద్దగా ఎలా గ్రో అవుతుంది? ఈ గ్రోత్కి సహాయం చేసే 5 పవర్ఫుల్ టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. క్వాలిటీ సిగ్నల్స్, ట్రూఫుంటు, డూప్లికేషను, మల్టిప్లికేషను, స్కేల్. వీటిని అర్థం చేసుకుంటే మీరు చేసే ఏ బిజినెస్ అయినా స్టెప్ బై స్టెప్ పెద్ద స్థాయికి తీసుకెళ్ళచ్చు. ముందుగా క్వాలిటీ సిగ్నల్స్. ఒక కొత్త బ్రాండ్ యొక్క రైస్ బ్యాగ్ తీసుకోవాలంటే మనం వెంటనే దానిని ఎందుకు తీసుకోము అంటే క్వాలిటీ మీద డౌట్ ఉంటుంది కాబట్టి. క్వాలిటీ సిగ్నల్స్ ఇవి మన బిజినెస్కి క్రెడిబిలిటీని చూపించే చిహ్నాలు. ఫర్ ఎగ్జాంపుల్, ISI మార్కు ఉన్న కుక్కర్లు, FSSAI లోగో ఉన్న ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్, స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు, రిఫ్రిజిరేటర్లు. అలాగే మనం ఒక జ్యువెలరీ షాప్కి వెళ్తాం, BIS హాల్ మార్క్ చూపిస్తాయి. ఒక హాల్ మార్క్ సింబల్తోనే మన లక్షలు పెట్టి గోల్డ్ని బ్లైండ్గా ట్రస్ట్ చేస్తాం. దట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్వాలిటీ సిగ్నల్స్. నెక్స్ట్ నెంబర్ 2, ట్రూఫుంట్. ఒక బిజినెస్కి ఆర్డర్ వచ్చాయి, డెలివరీ చేయకపోతే కస్టమర్ వెయిట్ చేస్తారా? లేదు కదా. సో ట్రూఫుంట్ అంటే తక్కువ సమయంలో ఎంత ఎఫిషియెంట్గా ప్రోడక్ట్స్, సర్వీసు డెలివరీ చేయగలమో. ద ఫాస్టర్ ద ట్రూఫుంట్, ద హ్యాపీయర్ ద కస్టమర్. ఫర్ ఎగ్జాంపుల్, జొమాటో, స్విగ్గీ ఎందుకు ఫాస్ట్గా పాపులర్ అయ్యాయి? ఆర్డర్స్ని 30 to 40 మినిట్స్లో డోర్ సెటప్కి డెలివరీ చేస్తాయి. డెలివరీ స్పీడ్ని ట్రూఫుంట్కి పర్ఫెక్ట్ ఉదాహరణ. నెక్స్ట్ నెంబర్ 3, డూప్లికేషన్. ఒక రెస్టారెంట్కి ఒక ఏరియాలోనే ఉంటే గ్రోత్ స్టాప్ అవుతుంది కదా. సో ఇంకో సిటీలో, ఇంకో స్టేట్లో కూడా ఎక్స్పాండ్ చేయాలంటే డూప్లికేషన్ అంటే ఒక సక్సెస్ మోడల్ని ఇంకో చోట కాపీ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, డొమినోస్ పిజ్జా మొదట ఒక అవుట్లెట్తో ప్రారంభించింది. మోడల్ పనిచేస్తుందని తెలిసాక అదే స్టైల్ని ఇండియా అంతటా డూప్లికేట్ చేసుకుంది. ఇక్కడ, అక్కడ, ఎక్కడ చూసిన డొమినోస్ అవుట్లెట్ కనిపిస్తాయి. నెక్స్ట్ నెంబర్ 4, మల్టిప్లికేషన్. ఒక కస్టమర్ ప్రోడక్ట్ని ఒకేసారి కొనుగోలు చేస్తే మనకు వచ్చే ఆదాయం లిమిటెడ్గా ఉంటుంది. మరి కంటిన్యూస్గా మనకు ఇన్కమ్ రావాలి అంటే మల్టిప్లికేషన్ అంటే కస్టమర్ రిపీటెడ్లీ మన దగ్గర కొనుగోలు చేసేలా చేయడం. సబ్స్క్రిప్షన్ మోడల్స్, రిపీటెడ్ పర్చేస్ ఇవన్నీ మల్టిప్లికేషన్లో భాగం. ఫర్ ఎగ్జాంపుల్, జియో మొదట సిమ్ కార్డ్స్ని ఫ్రీగా ఇచ్చింది. కస్టమర్స్ బేస్ని బిల్డ్ చేసిన తర్వాత మంత్లీ రీఛార్జ్ని కంపల్సరీ చేసింది. అదే మల్టిప్లికేషన్. ఒకసారి కాదు, ప్రతి నెల రెవెన్యూ వచ్చేలా చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 5, స్కేల్. ఒక చిన్న బిజినెస్ లోకల్గా బాగానే పనిచేస్తుంది, కానీ అదే లెవెల్లో కొనసాగితే ప్రాఫిట్స్ కూడా లిమిట్ అవుట్ అవుతాయి కదా. సో స్కేల్ అంటే చిన్నగా ఉన్న మోడల్ని పెద్ద స్థాయిలో ఎక్స్పాండ్ చేయడం, ప్రొడక్షన్ని పెంచడం, కొత్త మార్కెట్లకు వెళ్ళడం, ఎక్కువగా కస్టమర్ని చేరుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, రిలయన్స్ రీటైల్ మొదట కొన్ని స్టోర్స్తో ప్రారంభమైంది, ఇప్పుడు వేలాది అవుట్లెట్స్తో దేశవ్యాప్తంగా ఉంది. అదే స్కేల్ పవర్. సో ఫ్రెండ్స్, ఈ 5 టాపిక్స్, క్వాలిటీ సిగ్నల్స్, ట్రూఫుంట్, డూప్లికేషను, మల్టిప్లికేషను, స్కిల్స్, ఇవి మీ బిజినెస్ని పెంచే మెట్లు. చిన్నగా మొదలుపెట్టిన ఈ మెట్లను ఎక్కుతూ వెళితే మనం కూడా ఒక చిన్న వ్యాపారం నుంచి నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ లెవెల్కి కూడా వెళ్ళవచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.